నంది నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజుతో అయిపోతాయి. 28, 29 ఒకే ఒక్క నాటకం ఉంటుంది. మధ్యాహ్నం నుండి ఇక నంది అవార్డులు ఇవ్వటం జరుగుతుంది. ఈ నంది అవార్డులు ఎవరు ఇవ్వాలి ఏంటని మేము అనుకుంటే కేఎస్టి సాయి గారు ఉన్నారు. నాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ అంటే దగ్గర ఆయనకి నియర్లీ 90 years ఉంటాయి. ఆయన 56 ఏళ్ల పాటు ఈ నాటక రంగానికి సేవ చేశాడు. పద్య నాటకాలు వేశారు, మామూలు నాటకాలు వేశారు, నాటకాలు వేశారు. కొన్ని వేలు. నేను వింటేనే స్టన్ అయిపోయా. చిన్నప్పుడు చూశాను. ఈయన కేఎస్టి సాయి గారు అంటే బాగా చేస్తారు, ఈయన చాలా గొప్ప డైరెక్టర్ కూడా ఆయన. అంటే ఆయన చూడటానికి దూరంగా మేము కూర్చునేవాళ్ళం. నేను కూడా చిన్నప్పుడు నాటకాలు వేసాను. నేను 7th క్లాస్లోనే బెస్ట్ కామెడియన్కి అవార్డు వచ్చింది నాకు. యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్గా నాకు అవార్డు వచ్చింది. నాకు అప్పటి నుంచి ఇది ఉంది, కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక యాక్టింగ్ చేయాలన్న ఫీలింగ్ నాకు ఇప్పుడు రాలే. తన అదృష్టానికి వచ్చింది ఇది. అలాంటి మహానుభావుడు కేఎస్టి సాయి గారు నేను అడిగా, ఏమండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నంది ఈ నాటకోత్సవం ఇది, ఇందులో అయినా ఓ ప్రభుత్వం నిర్వహిస్తుందంటే అందులో పాలిటిక్స్ ఉండాలని రూల్ లేదు. అక్కడ నంది అవార్డులు ఇవ్వాలంటే మంత్రి ఇవ్వాలి, ఓ ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఓ పెద్ద లెజెండ్ పొలిటీషియన్ ఇవ్వాలి అనేది ఏమీ చెప్పలేదండి మా ముఖ్యమంత్రి గారు. నేను అడిగాను, అయితే నువ్వు ఎవరిని పెట్టుకుంటావో, ఏం పెడతావో, ఏ అవార్డులు ఇచ్చుకుంటావో నాకు వద్దు, నేను నిన్ను అడగను, నువ్వు పారదర్శకంగా చెయ్యి. నువ్వు చాలా విమర్శిస్తుంటావు కదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అట్లా నీకు రావాల్సిన నందులు రాలేదు, ఒకళ్ళు పంచుకుంటారు అని నువ్వు చాలా చెప్పావు కదా, అవి లేకుండా చెయ్యి. ఒక్క అవార్డు కూడా అనర్హులకు ఇవ్వకుండా చెయ్యి, అప్పుడు నిన్ను అప్రిషియేట్ చేస్తా, లేకపోతే నిన్ను శిక్షిస్తా అని చెప్పి ఇలా చెబుతుండేవాడు సీఎం గారు. అందుకని ఇంతవరకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇంతవరకు సీఎం గారి దగ్గర నుంచి కానీ, సీఎం గారి పిఓ అక్కడ దగ్గర నుంచి కానీ నాకేమైనా ఆర్డర్స్ కానీ ఇది కావాలని కానీ ఎప్పుడు ఏమీ చేయలే. పోసాన కృష్ణమల్లికి అప్పచెప్పాం, అతనే చేసుకుంటాడు. అంత గ్రాండ్గా హానెస్ట్గా వదిలిపెట్టారు మాకు. అందుకని ఇప్పుడు ఈ అవార్డులు ఇవ్వాలంటే జనరల్గా అంతకుముందు ఏంటంటే పొలిటీషియన్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇందులో ఒక్కడిని కూడా మేము ఇన్వాల్వ్ చేయలే. మాకు అవసరం లేదు రాజకీయాలు ఈ నాటకానికి సంబంధించి. అందుకని ఈ నాటకాలను ఎక్కువ ఎవరు ప్రేమించారు, నాటకాల్లో ఎవరు ఎక్కువగా లెజెండ్గా ఇంకా ఉన్నారు చూస్తే ఇళ్లలో సీనియర్ మోస్ట్ ఉంది కేఎస్టి సాయి గారు. ఆయన అడిగితే ఆయన తప్పకుండా వస్తున్నాడు. నియర్లీ 90 years అని చెప్పారు. అందుకని అతన్ని ఈ నంది అవార్డులు మొత్తం అతనే కళాకారులకి, అర్హులైన వాళ్ళకి ఆయన చేతులతో అందజేస్తాము. అది కాకుండా ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం అవార్డు అది వారి చేతుల మీదుగా చేస్తాం. వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం అవార్డు అది కూడా కేఎస్టి సాయి గారి చేతుల మీదుగానే మేము ఇవ్వటం జరిగింది. ఇది మీకు కొన్ని మాటలు ఎందుకు నేను చెప్పుకోదలుచుకున్నానంటే, చాలాసార్లు నంది సినిమాలు కానివ్వండి, టీవీలు కానివ్వండి, స్టేజీ కానివ్వండి జరుగుతూ ఉన్నాయి, కాంట్రవర్సీ అవుతూ ఉన్నాయి, గొడవలు అవుతూ ఉన్నాయి. టీవీలో మాడుతుంటారు, పేపర్లో మాడుతుంటారు, అన్ని రకాలు మాడుతుంటారు. కొంతమంది సఫర్ అవుతుంటారు, కొంతమంది ఫ్రస్ట్రేషను నాకు రావాల్సింది రాలేదు. ఇవన్నీ నాకు కూడా అనుభవంలో ఉన్నాగా నేను ఆ సీట్లో కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు కూడా 5, 6, 10, 12 నంది అవార్డులు వస్తే బాగుండేది. వచ్చినవి వెనక్కిపోయినాయే అన్న బాధ నాకు ఉండింది. లాస్ట్లో ఏంటంటే నాకు రైటర్గా ఎన్ని నంది అవార్డులు రావాలో చాలా, ఇవేమి రాకుండా నాకు ఆర్టిస్ట్గా అవార్డు వచ్చింది. ఇది యాక్సిడెంట్గా నేను ఆర్టిస్ట్ అయితే టెంపర్లో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు నంది అవార్డు వచ్చింది నాకు. దానికి నేను ఆశ్చర్యపోయా. అయితే నాకెందుకు ఇచ్చారు, నాకెందుకు వచ్చింది ఇది అని ఎంక్వైరీ చేస్తే, ఎవరైతే సినిమాలు చూసి జడ్జిమెంట్ చేయాలి కదా, అందులో ఒక మేడము నేను ఇంటికి ఇచ్చి అడిగా, మేడం నాకెందుకు ఇచ్చారు, మీరు ఎందులో చేశారు అంది. ఏమండి నేను టెంపర్లో చేసే కదా, టెంపర్ నేను చూడలేదు.
అలా వచ్చింది. నేను చాలా బాధపడ్డా. తెల్లారి వచ్చి ప్రెస్లో కూర్చొని ఇలా జరిగిందండి, ఇది తప్పు, ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ అస్, ఈ కళకి అని ఆ ప్రూఫ్లన్నీ పేపర్లో పెట్టి చూపించా. ఇట్లా జరుగుతుంది కాబట్టి నాకు వచ్చింది అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్స్లో ఇది నాకు వచ్చినట్టు ఉంది, ఈ ఈ అవార్డు నాకు వద్దు, ఈ నంది అవార్డు అని నేనే చెప్పి దండం పెట్టి వచ్చా. ఇది అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, ఏమో అది డిస్టర్బ్ అయింది, ఏదో వాళ్ళు విమర్శలు ఇట్లా వచ్చినాయి, ఏంటి ఏం తప్పు జరిగిందంటే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు సీఎం గారికి. అప్పటి సీఎం గారికి చెప్తే ఆయన సిన్సియర్గా ఫీల్ అయ్యాడు. మనం ఇంత బాగా చేసుకుంటారా అంటే ఎట్లా చేస్తే వేస్ట్ కదా, ఇది క్యాన్సిల్ చేసేయండి, నంది అవార్డులే క్యాన్సిల్ చేయండి అని చేయడం జరిగింది. కానీ క్యాన్సిల్ అయిందని ఉండింది, కానీ సీఎం గారు నమ్మారని నా నంది పోయిందని బాధపడ్డా. ఒకటే 35 ఏళ్ళ నుంచి నంది పోయా. అయితే పర్వాలేదు, ఇవి జెన్యూన్ పర్సన్కే ఇవ్వాలి అనుకొని నేను ఆలోచించుకొని ఫస్ట్లో 115 మంది కళాకారుల్ని అందులో సెలెక్ట్ చేసుకోవడానికి, ఇది ఫైనల్స్కి రావడానికి అయితే 12 మంది జడ్జీల్ని మేము ఎక్కడెక్కడో నెట్లో చెక్ చేసుకొని, అంతగాని ఎవరి ద్వారా లేరండి, మా దగ్గర 27 మంది జడ్జెస్, ఏ ఒక్కరు మంత్రి ద్వారా కానీ ఎమ్మెల్యే ద్వారా కానీ ఈ పార్టీలో ఒక లీడర్స్ వల్ల కానీ ఎవరి వల్ల మేము పిలవాల, వాళ్ళ మెరిట్ చూసి 12 మంది పెట్టాము. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి 115లోంచి 38 మందిని సెలెక్ట్ చేశారు నాటకాలకి. ఇప్పుడు ఫైనల్గా అవి ఇప్పుడు ప్రదర్శన అవుతున్నాయి. వాళ్ళకి మళ్ళీ ఈ ఫైనల్కి జడ్జిలు కావాలి కదా, మళ్ళీ 15 మందిని మళ్ళీ సెలెక్ట్ చేశాం. ఫైనల్కి మీరు ఉండాలి అని. ఎవరు బాగా చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్స్, మీరు చూడండి, మీరు అన్ని మీకు తెలుస్తాయి, ఇతను జడ్జి అని చెప్పేవి. వీళ్ళు కూడా జెన్యూన్ అని చెప్పారు మాతో పాటు. ఇవన్నీ మేము జెన్యూను, ఇది మంచోడే మేము చెప్పే కంటే 2 సార్లు ఇలా మన మీడియా మొత్తం పెట్టాం. 20 మంది 30 మందిని కూర్చోబెట్టి, వీళ్ళని స్టేజీ మీద కూర్చోబెట్టి, వీళ్ళు 12 మంది వాళ్ళ బయోడేటా ఇచ్చాం.